అధ్యాయము మొదటి వచనంలో చదువుతాం. మనం చూడండి దయచేసి. అందరూ కలిసి చదువుదామా? ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో బిగ్గరగా గట్టిగా చదవాలి. కమాన్. ఇంకొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా. కమాన్. అదే మీ ముందుకు. కమాన్. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసుడుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇంకొకసారి నేను చదువుతాను చూడండి. ఒకసారి మొదటి మాట. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ఈ దినమంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఒకసారి బైబిల్ ఒకసారి అలా పెట్టి నా బైబిల్ చూడండి. నేను మీకు చిన్ని సంగతులు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు. అబ్రహమా, నేను చూపించే దేశానికి వెళ్ళు. వినాలి, నేను చూపించే దేశానికి వెళ్ళు. నేను నా మైండ్ అయిపోతుంది. బిడ్డ చిన్న చూసినట్టు పెద్దలు చూసినట్టు నేను ఆడుకోవాలి పెడుతుంది. నాకు వాక్యం తెలిసి నా మైండ్ డైవర్ట్ అవుతుంది. ఒక్క క్షణం తెలుసుకోండి. నాకు తెలిసిందో. ఓకే, వినండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు. అబ్రహామును దేవుడు పిలిచినాడు. ఆ ఒక్క పిలుపు ద్వారా ఎన్ని వేల సంవత్సరాల వరకు ఆశీర్వాదం కొనసాగుతూ ఉంది. ఒక్క వ్యక్తి సమర్పణ ఎన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా భూమి మీద పనిచేస్తుంది. ఇప్పటి వరకు అబ్రహాము యొక్క పిలుపు, అబ్రహాము ఆశీర్వాదం ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉంది. భూమి మీద పనిచేస్తుంది. ఒక వ్యక్తి విధేయత, ఒక వ్యక్తి సమర్పణ, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయత, ఒక వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు, ఒక వ్యక్తి దేవుని దర్శనాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి తరాలకు 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 దీవులుగా మారిపోతాడు. వినాలి వినాలి వినాలి. మన చదివచ్చులో పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. వినండి, ఒకసారి చూడాలి. బైబిల్ చదవడం మీకు చాలా చాలా తేలిక. ఇంటి దగ్గర ఎవరు చదవరు మీరు బైబిల్ ఎప్పుడు. ఇంటి దగ్గర ముచ్చట్లు, ఊసులు, అరుగులు, ఫోన్లు సరిపోతాయి. మందిర దగ్గర చూస్తే మాత్రం ఇక్కడ బైబిల్ మాత్రం పండితులు అయిపోతారు. అది బాగా కాదు. ఒక్కసారి చూడండి. పూర్వకాలమందు మన పితరులతో మాట్లాడిన దేవుడు నానా విధములుగా నానా సమయములలో మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆనాడు మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మాట్లాడడం లేదే. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. విడుదల ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మన పితరులతో మాట్లాడినాడు. అబ్రహాముతో మాట్లాడినాడు. ఆ రోజు నుంచి కడప పోస్తుల వరకు ఎంతమంది ప్రవక్తలతో మాట్లాడినాడు. ఎంతమంది విశ్వాసం, ఎంతమంది మనుషులతో మాట్లాడు. పరిశుద్ధ గ్రంథమంతా దేవుడు మనుషులు దర్శించడమే. దేవుడు మనుషులు దర్శించడమే. దేవుడు మనుషులు దర్శించడమే. దేవుడు మనుషులు దర్శించడమే. బైబిల్ అంతదే. దేవుడు మనుషులను దర్శించడం. బైబిల్ అంతదేనండి. క్రైస్తవ చరిత్ర అంతా దేవుడు మనుషులను దర్శించడమే. ఈరోజు తెలుసున మందిరానికి తీసుకొచ్చిన ప్రభు నిన్ను దర్శించాలని వాక్యము ద్వారా దర్శిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా దర్శిస్తాడు. తన సన్నిధి ద్వారా దర్శిస్తాడు. తన సేవకుల ద్వారా దర్శిస్తాడు. దేవుని దర్శనము నీకు దొరికితే, దేవుని దర్శనం కొరకు నువ్వు ఎదురు చూస్తే కనుక నువ్వు కూడా మరొక ఆశీర్వాదకరంగా మారిపోతావు. నువ్వు ఒక ప్రవక్తగా మారిపోతావు. నువ్వు అనేకము దీవెనగా మారిపోతావు. ఒక్క వ్యక్తిని ప్రభువు దర్శిస్తే కనుక ఆ వ్యక్తి ఇన్ని వేల తరాలకు, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచమంతా ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడే. ఆయన గురించి భూలోకమంతా మాట్లాడుకుంటుంది. ప్రపంచమంతా ఆయన గురించి మాట్లాడుకుంటుంది. అంతేకాదు, ఈనాటికి ఆ ప్రజల మీద
ఆ రోజు ఆయన పొందిన ఆశీర్వాదము, ఆయన అనుభవించిన ఆశీర్వాదము ఎప్పటికీ కూడా ఆ జనము మీద ఉంది. మీకు తెలుసా, ఈరోజు ప్రభు స్వరము వినగలిగితే, ఈరోజు ప్రభు సన్నిధి అమ్మా విడుదల ప్రభు స్వరము వినగలిగితే, ప్రభు ప్రణాళికను తెలుసుకోగలిగితే, దేవుని చిత్తము తెలుసుకోగలిగితే, నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నామని, దేవుడిని దర్శిస్తున్నాడని నువ్వు గుర్తించగలిగితే, దేవుడిని దర్శించాలి, ఒక నూతన వ్యక్తిగా మార్చాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడని గ్రహించగలిగితే కనుక ఈ రోజు నుంచి ప్రారంభమైన నిన్ను దర్శించిన రోజు నుంచి ప్రారంభమైన నీ ఆత్మీయ యాత్ర నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు వారు గతించిన తర్వాత వారి పిల్లలు ఒక వ్యక్తి యొక్క విధేయత, ఒక వ్యక్తి యొక్క సమర్పణ, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయత, ఒక వ్యక్తి యొక్క ప్రార్థన, ఒక వ్యక్తి యొక్క దైవత్వము, ఒక వ్యక్తి పొందిన అభిషేకము తరాలకు ఎన్ని తరాలకు దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడో. అందుకే దేవుడు ప్రభు మనిషితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. గత ఆదివారం మనం దేవుని వాక్యంలో ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ప్రభువు దర్శించిన కాలము, ప్రభువు దర్శించిన సమయము. నాకు ఎంత ఇష్టమైన మాట. దేవుడు మనిషిని దర్శించాలని ఆశపడుతున్నాడు. ఏదో రూపంలో మనిషిని దర్శించి ఎందుకు దర్శిస్తాడో, నీ డబ్బులు ఇవ్వడం కోసం కాదు, నీ కష్టాలు పోగొట్టడం కోసం కాదు, నీ ఇల్లు కట్టుకుంటావనో, పిల్లలకి పెళ్లి చేస్తావనో, లేదా ఉద్యోగం పొందుకుంటావనో అందుకోసం దేవుడు దర్శించట్లేదు. ఇహలోక సంబంధమైన వాటి కొరకు దేవుడు దర్శించడు. అబ్రాహామును దేవుడు దర్శించింది, అబ్రాహాము దేవుడు సంపదించి, ఐశ్వర్యం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బిడ్డలు ఇచ్చి అక్కడితో అయిపోయిన అబ్రాహ్మ నీకు అన్ని వచ్చేసినాయి. ఎన్ని ఆశీర్వాదాలు రావాలో, ఎన్ని దీవులు రావాలో అన్ని వచ్చేసినాయి. అబ్రాహ్మ ఇది సాలం లేదు. అబ్రాహ్మ పట్ల దేవుని ప్రణాళిక అమర్చుడు. అబ్రాహ్మ పట్ల దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన ఎంత గొప్పదో అబ్రాహాముకు తెలియదు. దేవునికి మాత్రమే తెలుసు. ఈరోజు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు చూసినావా, నన్ను పిలిచినట్టు చూసినావా, నన్ను దర్శించినట్టు చూసావా? ఆ దర్శనం యొక్క విలువ ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చు. కాలము గతించుకుంది, సంవత్సరాలు గతించుకుంది, దినాలు సంవత్సరాలు గతించుకుంది. ఒక రోజున ప్రభు మన సమర్పణ, మన ఆత్మీయత విలువ ఎన్ని తరాలకు దేవుడు దీవెనగా చేస్తాడో, ఎన్ని తరాలకు దేవుడు దీవెనగా చేస్తాడో. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన సంఘంలో తెలివి ఉండేది. ఒక్క ఆమె మందిరానికి వచ్చేది. భర్త కూడా కొన్నాళ్ళ పాటు వచ్చి రక్షణ బాధ్యత తీసుకున్నాడు. మందిరంలోకి వచ్చారు, ప్రార్థనలో పాల్గొన్నారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, వారం ప్రార్థన చేసుకునేవారు. ఎన్నో సమయం ఇంటికి వచ్చి మాట్లాడుకుని వెళ్ళేవారు. వినండి, శాపము మనిషిని ఎంత హీనంగా మార్చేస్తుందో, మానవుని యొక్క అవిధేయత, మనిషిని ఎంత నీచుడుగా మారుస్తుందో చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. వినండి, చాలా నష్టాలు వచ్చిన కుటుంబం అది, చాలా పేదరిక కుటుంబం వచ్చిందని మందిరానికి మన పరిచయంలోకి వచ్చినాక దేవుడు దీవించడం ప్రారంభించాడు, దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. ఒక్కొక్క ఆశీర్వాదం దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు. కొన్నాళ్ళైపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు, 2 కొడుకులు 2 కూతుళ్ళని దేవుడు దీవించాడు. మంచి స్థాయిలో పెళ్లి చేస్తున్నారు. ఏనండి, వాళ్ళ అబ్బాయి ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయింటే మంచి బిల్డింగ్లు కొన్నాడు. 1 కాదు 2 కాదు, పొలాలు ఎక్కడెక్కడో దూర ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో పొలాలు కొన్నాడు. బాగా ఆస్తి సంపాదించాడు. వినండి, ఒక రోజున అమ్మ నాన్న దగ్గరకు వచ్చి వాళ్ళ పెద్ద అడిగాడు, అమ్మ, మనము యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత మనం దీవించబడ్డాము, మన మందిరానికి వెళ్తాం ప్రారంభించాక దేవుడు మనకి అన్ని ఇచ్చాడు. ఒకప్పుడు మన దగ్గర ఏముండేది కాదు, ఈ రోజున దేవుడు అన్ని ఇచ్చాడు మనకి.
మీరిద్దరూ చర్చికి వెళ్ళి పెద్దలకు వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు కనుక కొడుకు కనుక మమ్మల్ని కూడా మేము కూడా మీతో పాటు మందిరంలోకి సేవలోకి వచ్చే ఉంది. మేము కూడా స్కూల్ దగ్గరికి వచ్చి మందిరంలోకి రావాలి వచ్చేయమంటారా, వచ్చే ముందు మాకు ఏం చేయమంటావమ్మా అని అడిగాడట పెద్ద కొడుకు తల్లిని. ఆ తల్లి మన ప్రార్థనకు వచ్చిన తల్లి, మన మందిరంలోకి వచ్చిన తల్లి. కొడుకు అడిగినాడు, అమ్మ ఏం చేయమంటావు, మేము మమ్మల్ని కూడా ప్రార్థనకు వచ్చేయమంటావా, బాప్తిసం వచ్చేయమంటావా? నేను మందిరానికి వెళ్ళాక పెద్దబాబు గారు మన ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టాక ఇంటి దగ్గర 5-6 సార్లు ప్రార్థన పెట్టుంటాము. మనం దీవించబడ్డాము. ఇప్పుడు మన పరిస్థితి చాలా బాగుంది. మందిరానికి వచ్చి నేను మా భార్య మందిరంలోకి వచ్చేస్తే బాగుంటుంది అనుకున్నామంటే తల్లి అన్నగా రే తప్పురా పొరపాటును కూడా మీరు ప్రార్థన కావద్దు. మేమిద్దరం ఎలా తక్కువ, మేమిద్దరం ఎలా వేసుకోవాలి అనుకున్నాం. మేమిద్దరం చర్చికి వెళ్ళాం, మేము దేవుడు మమ్మల్ని దీవించాడు కాబట్టి మీరు మాత్రం విగ్రహార్థంలో ఉండండిరా, మీరు మాత్రం అన్ని ప్రార్థనకు మాత్రం రాకుండా అని తల్లిగా పేసిందట బిడ్డల్ని మందిరానికి రాకుండా. అది నాకు ఎప్పుడు తెలుసునా, ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది. చనిపోయే వరకు నాకు తెలియలేని సంగతి నాతో ఎవరు షేర్ చేయలేదు. వినండి, ఆ తల్లి చనిపోయిన తర్వాత ఎప్పుడుకో చనిపోయింది. బహుశా 12 సంవత్సరాల తర్వాత ఆ తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత సమాధి నేనే చేస్తున్నాను, సమాధి జ్ఞాపకాన్ని గురిపెట్టున్నాను. ఆ రోజు ప్రార్థన పెట్టినాను, అందరికీ ఎవరో బంధువులు పిలిచి భోజనం పెట్టుకుని ఆ తల్లి జ్ఞాపకాన్ని గురిపెట్టుకున్నాడు. ప్రార్థన జరిగింది, మీటింగ్ జరిగింది, వాళ్ళ మేడ పైన ప్రార్థన పెట్టినాము. ప్రార్థన అయిపోయిందా అందరూ వెళ్ళిపోయారు. నేను అక్కడే కూర్చున్నాను. వాళ్ళు వచ్చి భార్య భర్తలు వచ్చి వెళ్ళిపోకండి, మీరు ఆగండి, కొద్దిసేపు ఆగండి అన్నారు వాళ్ళు. సరే కొద్దిసేపు కూర్చున్నాను. అందరూ సాగరిపోయిన తర్వాత భార్య భర్తలు వచ్చి నాతో మాట్లాడి ప్రార్థన చేయించుకుని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు నేను కూర్చోబెట్టి నేను అన్నాను, అమ్మ లేదు, నాన్న లేడు, వాళ్ళిద్దరు మరణించినారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినారు, మీరు ఇలా ఉన్నారు, మా బాలేదు, మీరు కూడా లక్షల్లోకి ప్రార్థనలోకి రావాలి, మందిలోకి చేసేందుకు రావాలమ్మా అని కొడుకుతో కోడలతో చెప్తే కొడుకు ఏమని తెలుసా నాతో, పెద్దబాబు గారు ఆగండి ఓ సంగతి చెప్తానండి. నేను ఎప్పుడో అడిగాను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మా అమ్మని, మీరు ప్రార్థనకి వెళ్ళారు కదా, మేము కూడా ప్రార్థన వస్తే బాగుంటుంది, మేము వేసుకున్నాం నమ్ముకున్న తర్వాత మాకు మీ పరిస్థితి బాగుంది, మేము మీ మందిరానికి వచ్చారు, మేము దీవించబడ్డాం, నేను కూడా ప్రార్థన రావాలనుకున్నాను. కానీ మా అమ్మ మీరు ప్రార్థన కావద్దు, మీరు అన్ని విగ్రహాలు ఉన్నారని చెప్పింది మాకు. అందుకని విగ్రహాలు పోయినాము. ఆ మాట కొడుకు నోటుతో చెప్పినప్పుడు ఇలాంటి సంగతులు చెప్తున్న గుండె బరువెక్కిపోతండి. ఎంత భయం వేసుకుంటే ఆలోచిస్తుందో నేను అనుకున్నాను. అప్పుడు ప్రశ్న వచ్చింది, అసలు ఆ తల్లి చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళిందా నాకు అనిపోయిందా? నా డౌట్ అది. పిల్లల్ని అంటే దేవుని రాజ్య విలువ, దేవుని సేవ విలువ, దేవుని పిలుపు విలువ, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ప్రభువు నన్ను పిలిచినాడు, ప్రభువు నన్ను ఏర్పరుచుకున్నాడు, నా మీద దేవుని ప్రణాళిక ఉంది, నా మీద దేవుని ఏర్పాటు ఉంది అని గుర్తించలేని మూర్ఖురాలుగా, అవిధేయురాలుగా ఆ ఉండడం ఎంత బాధాకరం అండి, ఎంత దుఃఖకరం అండి. ఈ రోజు మందిరంలో కూర్చున్నా మీకు దూరంగా మీకు చెప్పేది, నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావని గుర్తిస్తే కనుక సాతాను తల మీద నువ్వు కట్టినట్టు లెక్క. నేను దేవుని చేత ఎన్నుకోబడిన వాడిని, నేను దేవుని చేత ఏర్పరచుకోబడిన వాడిని అని నీ మనసులో అనేక సార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, పాట పాడుతున్నప్పుడు కానీ, శోధన వచ్చినప్పుడు కానీ, మనుషులు బాధిస్తున్నప్పుడు కానీ దేవుని ఏర్పాటులో ఉన్నాను అని 1-10 సార్లు చెప్తే కనుక తెలుసునా అపవాదిని ఓడించిన వ్యక్తులు అవుతాం. మనం అనేక మందికి తెలియదు, ప్రార్థనకు వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా. సాతానుకు బాగా యుక్తపరుడండి. వాడు చేసే చివరి దినాలలో, ప్రభు రాకడ దినాలలో నీ మనసులకు ప్రవేశిస్తాడు, నీ శరీరంలోకి ప్రవేశిస్తాడు, నీ తలంపులకు ప్రవేశిస్తాడు, నీ స్వరంలోకి ప్రవేశిస్తాడు, నీ గొంతులోకి వెళ్తాడు. ఎక్కడ పోతాయి శరీరాత్మలో వాగుతుంటావు, తుడుతూ ఉంటావు, కేకలేస్తుంటావు, అరుస్తూ ఉంటావు, లేకపోతే కాళ్ళలో దొరుకుతాడు, ఎక్కడ తిరుగుతుంటావు, ఏదో చేస్తూ చివరికి జరిగి తెలుసునా నిన్ను ప్రభు ఏర్పరుచుకున్న సంగతి మర్చిపోతావు, ప్రభు నేను ఎన్నుకున్న సంగతి మర్చిపోతావు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అనే సంగతి మర్చిపోతావు, ప్రభు ఏర్పాటులో నువ్వు ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోతావు. చివరికి ఏమైపో తెలుస్తున్నా ఆశీర్వాదం లేదు, పరిశుద్ధాత్మల ఆనందం లేదు, సేవలో సంతోషం లేదు. వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళిపోతున్నాను. సాతానుడు అలాగా మనల్ని భ్రమింపచేస్తాడు, మనల్ని అలాగే పెడతాడు. చివరికి నిత్య నరకానికి, నిత్య పాతాళ లోకానికి వెళ్ళిపోయినట్టుగా అపవాది మనం చేస్తాడు.
వాడి ఆలోచనదండి. మనము దేవుని పిలుపులో నిలబడకుండా, దేవుని ఏర్పాటులో ఉండకుండా, దేవుని చిత్తంలో ఉండకుండా ఏదో రీతిగా పోవాలి. పేరుకు మాత్రమే ప్రభువును నమ్ముకున్నావు, పేరుకు మాత్రమే మందిరం వచ్చి కూర్చున్నావు. ఇక మిగిలిన విషయాలు ఏమి ఉండదు. వచ్చి బొమ్మవంతే, విగ్రహం అంతే, రాయిలా కూర్చున్నావంతే. దేవుని సంగతి అనుభవించకుండా చేస్తాడు. నాకు తెలిసిన నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్న సంగతి సైతాన్ని మర్చిపోయేది చేస్తున్నాడు. అబ్రహాము జీవితంలో తెలుసునా, ప్రతిసారి అబ్రహాము తన స్మరణలో తెచ్చుకున్నాడు. ప్రతిసారి ప్రభువుని అడిగేవాడు, ప్రభా అన్ని ఇచ్చావు, కానీ ఇంకా లోటు ఉందే, ఇంకా ఏదో కొదువు ఉందే, ఇంకా ఏదో అక్క ఉందే. దేవుడు ఎదురండి, ఇక్కడ అబ్రహామును దేవుడు తరచుగా దర్శించేవాడు. ఈ మాట చెప్పండి. వినాలి వారు మనం విన్న వాక్యము, ప్రభువు నిన్ను దర్శించు సమయము. చెప్పండి అన్నమాట, ప్రభువు నన్ను దర్శించు. ప్రతి వ్యక్తిని దర్శిస్తాడు దేవుడు. కొంతమంది లోపడరు, కొంతమంది రాళ్ళు, కొంతమంది వాళ్ళ ముఖాన్ని చూస్తే చాలు నేను జోలికి ప్రభు వెళ్తాడు అనిపిస్తుంది. కొంతమంది వాళ్ళ మందిరంలో నువ్వు పాడుతున్నప్పుడు, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నేను చూస్తే అర్థమవుతుంది ప్రభువుని దర్శిస్తాడు లేదా. జాగ్రత్త. దేవునికి ఎవరు కావాలో తెలిసినా, అబ్రహాము మంచి హృదయము, మంచి మనస్సు, మంచి అంతరంగము, అబ్రహాము ధ్యేయము, అబ్రహాము ఉద్దేశము, అబ్రహాము భావము. దేవుడు అబ్రహాముని ఏమడగల ఒకే ఒకసారి ఇచ్చాడు. అడిగినాడు దేవుడిని, నువ్వు నాకు అన్ని ఇచ్చావు కానీ నువ్వు నాకు సంతానం ఇయ్యదే. ఒకసారి అడిగాడు అబ్రహాము దేవుడిని, ఇంకేది అడగకుండానే దేవుడు సమస్తమును అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. అడగకుండానే దేవుడు ప్రతిదాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఎందుకు? దేవుడు నిన్ను దర్శిస్తే నువ్వు అడగకుండా అన్నీ ఇస్తాడు ఆయన. దేవుని దర్శనం కొరకు నువ్వు కనిపెడితే, దేవుని దర్శించాలని కోరుకుంటే, ప్రభు సన్నిధి నీలోనికి రావాలని కోరుకుంటే, ప్రభువు నీతో మాట్లాడాలని కోరుకుంటే, ప్రభువు నిన్ను దీవించాలని కోరుకుంటే, ప్రభువు నీ అంతరంగంలోకి రావాలని కోరుకుంటే, ప్రభువు నీ పరిస్థితిని మార్చాలని నువ్వు కోరుకుంటే జరిగే తెలుసునా, అడగకుండానే అన్ని ఇస్తాడు ఆయన. నాకు డబ్బులు ఇవ్వాలనక్కర్లే, నాకు పొలం ఇవ్వాలనక్కర్లే, నా బిడ్డలకు మంచి వివాహం జరగాలి అడగక్కర్లే, నా బిడ్డలు మంచి చదువులో ఉండాలనక్కర్లే, నాకు మంచి ఇల్లు కావాలనక్కర్లే, లేదా నా వ్యాధి తగ్గాలి స్వస్థపరచాలని అడగక్కర్లే. సమస్తలో ప్రభు ఇస్తాడు. అబ్రహాము దేవుని ఏమి అడగకుండా సమస్తాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. కారణం తెలుసున, అబ్రహాము యొక్క అంతరంగము, అబ్రహాము యొక్క హృదయము, అబ్రహాము యొక్క భావము మంచి స్వభావంతో ఉన్న వ్యక్తి, వినాలి, మంచి నైజం కలిగిన వ్యక్తి, దేవునికి లోబడగలిగిన మంచి వ్యక్తి కనుక దేవుడు అబ్రహామును చూచి ఇష్టపడ్డాడు. దేవుడు ఆ వ్యక్తిని చూచి ఇష్టపడ్డాడు. దేవుడు ఒక వ్యక్తిని చూచి ఇష్టపడితే ఆ వ్యక్తిని దేవుడు దర్శించకుండా ఉండలేడు. ఇక ఇచ్చిన మాట చెప్తాను, త్వరగా ముగిస్తాను, 10 నిమిషాలు ఇచ్చిన మాట ఆలోచించండి. నాకు ఆశ్చర్యం తెలిసిన మీతో చాలాసార్లు మాట షేర్ చేసుకుంటాను. నాకు వింతైపోయింది సంగతి. వాక్యం చదువుతున్నప్పుడు నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో అపోస్తలుల కార్యాల్లో దేవుడు సౌలును దర్శించిన ఆ సంగతి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సౌలు దేవుని ప్రజలను హింసించడానికి వెళుతున్నాడు. దమస్కులో ఉన్నారు సంఘము. ఆ రోజుల్లో పేతురు నాయకత్వంలో సంఘం అంతా చెదిరిపోయి కొంతమంది దమస్కులు ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు చెదిరిపోయారని తెలిసి అధికారుల దగ్గర నుంచి సౌలు పత్రం సంపాదించుకుని ఎలాగైనా ఈ క్రీస్తులను, యేసుక్రీస్తులను వారిని చంపి హతమార్చాలని సౌలు బయలుదేరి వెళుతుంటే, ఏ దేవుని హింసించడానికి సౌలు బయలుదేరినాడో, ఏ దేవుని బిడ్డల్ని వినాలి, ఏ దేవుని పిల్లలను చంపాలని, ఏ దేవుని సంఘాన్ని సేవను చెదరగొట్టాలని సౌలు బయలుదేరినాడో వినాలి. అదే సౌలును అదే దేవుడు దర్శించాడు. చూస్తున్నావా? దర్శించిన మిట్టల చాంపుగా దమస్కు రోడ్డులో యెరూషలేము నుండి దమస్కుకు వెళ్తున్న మార్గ మధ్యలో మిట్ట మధ్యాహ్నము ఎండవేళ కడుదెరు మిట్ట మధ్యాహ్నము ఎండవేళ దేవుడు దర్శిస్తున్నాడు. ఎవరిని?
క్రూరత్వం కలిగిన సౌలుని, తన సేవను చెడగొట్టే సౌలుని, తన సంఘాన్ని చెడగొట్టిన సౌలుని దేవుడు దర్శిస్తున్న చూసినావా? ప్రభువు దర్శించు సమయము అన్నాడు. ఒకసారి అన్నమాట చెప్పనమాట, ప్రభువు దర్శించు సమయము. నేను నాకు అక్కడ కనుక సౌలు దగ్గర కనుక కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నేను ఉంటే కనుక నాకు వల్ల మారిన కోపం వచ్చిందేమో ఆ రోజుల్లో. ఎవరికి సత్తా చెప్తున్నాను. ఏమని మీకు తెలిసిన ప్రభువా, ఇతనేమో ఈ సౌలేమో నీ ప్రజల్ని చంపుతున్నాడా, నీ ప్రజలు హింసిస్తున్నాడా, నీ ప్రజలు చెదరగొడుతున్నాడా, ఈ సౌలేమో నీ సేవను అల్లకల్లోలం చేసినాడా. యెరూషలేములో హాయిగా 3,000 మంది, 5,000 మంది, 7,000 మంది, 10,000 మంది యెరూషలేములో పేతురు ద్వారా సంఘము నాటికి విస్తరిస్తుంటే సౌలు వచ్చి సంఘాన్ని చెదరగొట్టి చంపుతూ స్టెఫెనును చంపించినాడు. సంఘమంతా పారిపోయింది. యెరూషలేములో సంఘమే లేదు. యెరూషలేములో దేవుడు చెదిరిపోయినారే. అలాంటి సౌలుని మిట్ట మధ్యాహ్నం వేళ దమస్కు రోడ్డులో సౌలా సౌలా అని పిలుస్తున్నారు. చూసినావా? ప్రభువా న్యాయమైంది నీకు. అతనేమో నీ సేవను చెదరగొట్టాడు, అతనేమో సేవను అల్లకల్లోలం చేస్తున్నాడు, శిష్యుల్ని స్త్రీలని చంపుతున్నాడు. అంతకుముందు స్టెఫెనుని చంపించాడు. ఇటు చూడు, అంతకుముందు స్టెఫెనుని చంపించాడు. ఇప్పుడు దమస్కు వెళ్తున్నాడు అక్కడ బాపున్న దేవుని బిడ్డను చంపడానికి. కానీ నువ్వేమో దమస్కు రోడ్డులో సౌలా సౌలా అని దర్శిస్తున్నావా? సౌలా సౌలా అని నువ్వు దర్శిస్తున్నావా? మంచోడు భూమి మీద ఎంతో మంది ఉన్నారు. నీ సంఘాన్ని చెదరగొట్టిన వాళ్ళు భూమి మీద ఎంతో మంది ఉన్నారు. మందిరానికి వెళ్ళి కూర్చొని బొమ్మలా కూర్చొని రాయిలా కలగకుండా మెరకుండా ఉన్నాడు. బిగుసిపోయినాడు. మా మందిరాలు 300 మంది ఉన్నారు. ఆయన దర్శించవచ్చు కదా. మా వాడు చప్పలు కొట్టు పాడవాడు వచ్చామా కూర్చున్నామా అని నేపథ్యం పదాలను కూర్చుంటారు, రాగా కూర్చుంటారు. ఏం దర్శించవచ్చు కదా. అక్కడ శ్రీ సేవను చెదరగొట్టే సౌలుని దర్శిస్తామేంటి ప్రభువా అని ప్రభువుని అడిగితే కనుక దేవుని నీతి, దేవుని జ్ఞానము మన జ్ఞానం వంటిది కాదు. దేవుని ఆలోచన మన ఆలోచన వంటిది కాదు. మంచోడు దర్శించకుండా మనలాంటి మనం ఎవరికైనా చూసామా? మన సేవకులు అన్యాయం చేసామా? లేదు కదా. మనలాంటి దర్శించకుండా దమస్కులో సౌలు దర్శిస్తారేంటంటే ఆయన ఏంటంటే కనుక ప్రభు అంటే చచ్చా నీలాంటి నాకెందుకురా, నీలాంటి నేను దర్శిస్తాను. నీకున్నంత అసూయే, నీకున్నంత ద్వేషమే, నీకున్నంత డబ్బే, నీకున్నంత కక్షే, నీకున్నంత నీ హృదయం నిండా, నీ హృదయం నిండా కప్పమే, నీ హృదయం నిండా తిండి త్రాగులు సుఖము ఐశ్వర్యము, నాకు అది కావాలి ఇది కావాలి దురాశలే. నీ గుండె నిండా మనుషులు విమర్శిస్తూనే ఉంటావు, అందరి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటావు. నేను దర్శించడానికి నీ హృదయం యోగ్యమైంది కాదు రప్పించోడా, నీ మనస్సు యోగ్యమైంది కాదు. దమస్కులో వెళుతున్న సౌలునాడు చూసినవా? తను ఏదైతే నమ్మాడో దాని కొరకు ప్రాణం అర్పిస్తాడు, ఏదైతే విశ్వసించాడో దాని కొరకు తన జీవితాన్ని దారపోస్తాడు, తన కాలముకు దాని కొరకు ప్రాణం తీస్తాడు, అనుకుంటే కనుక ప్రాణాలు ఇస్తాడు. అతని అంతరంగం చూసినవా? సమర్పణ కలిగిన వాడు. అతని అంతరంగంలో కాపటం లేదు. రే చంద్రుడు అతని అంతరంగం సమర్పణతో కూడింది. నేను కనుక అతన్ని దర్శిస్తే భూలోకాన్ని తలక్రిందులు చేసేస్తాడు. నేను కనుక దమస్కులో సౌలు దర్శిస్తే అతను నా కొరకు ఏదైనా చేస్తాడు. అదే నిన్ను దర్శిస్తే కనుక ఇంటికి బోధిసి పోతుంటావు. పేపర్ అయిపోయింది వేళ, ఆరాధన అయిపోయింది వేళ, ప్రసంగం బాగుందే లేదా బాగాలేదు, అబ్రాహాము గురించి చెప్పారు, సౌలు గురించి చెప్పారు, ఇంటికి వెళ్ళి పచ్చడి తినేసి బొచ్చని ఎంతమంది నరకానికి వెళ్ళిపోయినా, శాఖం అయిపోయినా, కళ్ళ ముందు ఆత్మ నరకానికి వెళ్ళిపోయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదా? నేను రక్షణ పొందేశాను, నేను పరలోకానికి అయిపోతాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభువా తీసుకుంటున్నాను అని చెప్పిన మనలాంటి దేవుడు దర్శించదు. ఎందుకంటే మన అంతరంగం దేవునికి నచ్చేది కాదు. నీ అంతరంగం దేవునికి నచ్చకపోతే నువ్వు ఎప్పటికీ దేవుని దర్శనం చూడలేవు. ఎప్పుడైనా రాత్రి కళలో ప్రభు నీతో మాట్లాడినాడా? లేకు, నువ్వు నాకు కావాలి, నేను నీతో మాట్లాడలేను, నీ ద్వారా అద్భుతం చేస్తాను. ఎప్పుడైనా ప్రభు దర్శనంలో, ప్రభు ఎప్పుడైనా దర్శనంలో కళలో రాత్రి మాటలు, తెల్లవారుజామున, అర్ధరాత్రి, మధ్యాహ్నం మాటలు నువ్వు పడుకున్నప్పుడు ప్రభువుని దర్శించి నీకు ఏదైనా చెప్పాడా, నేను ఏదైనా చేయమన్నాడా,
నేను ఎక్కడికి వెళ్ళమన్నాడా? ఎవరితోనో మాట్లాడమన్నాడా? ప్రభు నీతో మాట్లాడినాడా? ప్రభుని దర్శించినాడా? అలా దర్శించలేదా? ఎందుకు దర్శించలేదు తెలుసుడా? నువ్వు బాప్తిసం పొందిన క్రైస్తవుడివి, నువ్వు రక్షణ పొందిన ఒక పెద్ద విశ్వాసంలో ఆరాధన వచ్చి కూర్చోవాలి ఏంటనుకున్నావు? నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత టీవీలు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి మంచాలు ఉన్నాయి, బొచ్చవచ్చు, బరవచ్చు, తినవచ్చు, త్రాగవచ్చు. ఎందుకు రక్షణ పొందేసావు నువ్వు కదా? నువ్వు రక్షణ పరలోకానికి వెళ్ళిపోతావు. కానీ దేవుడు సౌలు లాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అతని అంతరంగం నిష్కపటమైంది. సౌలు అంతరంగం ద ప్యూరెస్ట్ అండ్ ప్యూరెస్ట్ నిష్కపటమైంది, స్వచ్ఛమైంది. పౌలు అంతరంగంలో ఏముండేది కాదు. సౌలు మనసులో ఏది ఉండదు. సౌలు హృదయము నిష్కలంకమైంది కనుక దేవుడు సౌలును కోరుకున్నాడు. సౌలు క్రూరుడైన సౌలుని, సంఘాన్ని చెడగొట్టే సౌలుని దేవుడు దర్శించాడు. ప్రభువు దర్శించు సమయం అన్నాడు. ఒకసారి మాట ఇంకొకసారి అన్నారండి. ప్రభువు దర్శించి. ఇప్పుడు దేవుడి వాక్యంలో పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. వినాలి, మన పితరులతో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. దేవుడు ప్రవక్తను పంపించి దావీదు దగ్గరికి ప్రవక్తను పంపించి మాట్లాడినాడు. దేవుని వాక్యంలో అనేక సార్లు ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు వినవచ్చు అన్నా, ఇప్పుడు ప్రవక్తలేని ఎక్కడున్నారు? ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడడానికి ఎవరున్నారు? దేవుని వాక్యం చెప్తుంది, ఈ రోజులో ప్రవక్తలతో పని లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఏ దేవుడైతే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినాడు ఆ రోజున, అదే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈరోజు భూమి మీదకి వచ్చి ఇప్పుడు ప్రవక్తలతో పని లేకుండా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడేను. ఇప్పుడు ప్రభు ఆయన యేసయ్య ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే నిన్ను దర్శిద్దామని. ఈ రోజున చాలాసార్లు మన దేవా నాతో మాట్లాడని ఇప్పుడు నువ్వు అడుగుతావు, 100 సార్లు అడుగుతావు, అలిగేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతావు. కానీ విషయం తెలుసిన దేవుడు ప్రభు వారు కొద్ది మందితో ప్రత్యేకంగా మాట్లాడతాడు. కొద్ది మందితో ప్రభు ప్రత్యేకంగా మాట్లాడతాడు. ఎవరైతే దేవుని చిత్తమును నెరవేర్చగలరో, ఎవరైతే దేవుని ప్రణాళికను నెరవేర్చగలరో, ఎవరైతే దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలరో దేవుడు తప్పకుండా వారితో ప్రభు మాట్లాడతాడు. ఒకవేళ ప్రభు నీతో మాట్లాడినా నువ్వేమి చేయవనుకో, కథలో మెదలవనుకో, అలాగే ఉంటావు అనుకో, ప్రభు నీతో మాట్లాడతావు. నేను ఈ మాట చాలాసార్లు ఈ మాట మీతో మాట్లాడుతున్నాను. వినండి, ఇచ్చిన మాట నేను ముగిస్తాను. దేవుడు ఎవరిని దర్శిస్తాడో వారి జీవితాలు ఎప్పటికీ వారు చనిపోయిన తర్వాత కూడా ధన్యకరమై ఆశీర్వాదకరమై. దేవుడు ఎవరిని దర్శించాలని కోరుకుంటాడో వారి జీవితాలు ఎప్పుడు ఫలిస్తూనే వారు బతుకుతారు. దేవుడు ప్రత్యేకంగా దర్శించిన వ్యక్తులు బైబిల్లో కొంతమంది ఉన్నారు. అక్కడక్కడ నేను రాబోయే కాలంలో తప్పకుండా మీతో చిన్న విషయాలు ప్రభు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను వాక్యం ద్వారా. కొన్నిసార్లు ప్రభు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేవుడు కొంతమందిని దర్శిస్తాడు. దేవుడు దర్శిస్తాడు. ఉదాహరణ చెప్పనా? ఇది చూడండి. నువ్వేదో బాధలో శోధనలో ఉన్నావు. నువ్వేదో భరించాలని ఎవరో నేను బాధించారు, లేదా ఎవరో నేను దూషించారు, ఎవరో నేను క్రాయి పెట్టారు, ఎవరో నేను నష్టపెట్టారు. మీరు తల్లి ఇది తెలుసిన అలాంటి సమయంలో ప్రభు నీ వైపు చూస్తాడు. నువ్వేమనుకుంటూ తెలుసిన ప్రభు నన్ను చూడడం లేదు, ప్రభు నన్ను కనికరించట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తున్నాడు, లేకపోతే ప్రభు నన్ను గౌరవం అయిపోయాడు అని అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం తెలుసిన? ఒక ప్రక్క బాధను బట్టి, మరో ప్రక్క అపవాది నీ మనసును ఎప్పుడైతే బాధ వచ్చిందో, కృంగిపోయావో, వ్యాధి వచ్చిందో, నష్టం వచ్చిందో, కరెక్ట్గా అదే టైంలో అపవాదిని నీ మనసును పట్టుకుంటాడు. కరెక్ట్గా
అదే టైంలో అపవాది నీ ఆలోచన పట్టుకుంటాడు. వాడు ఏమనిపిస్తాడు తెలిసిన, నేను దేవుడు నన్ను విడిచిపెట్టేస్తున్నాడు, లేదా ప్రభు నాకు దూరం అయినాడు, లేదా ప్రభు నన్ను ఎడబాసినాడు, ఎలా మాట్లాడతావు వినుతని. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో యోబు చరిత్రలో దేవుడు రాయించబెట్టినాడు. చూస్తున్నావా? ఎందుకు రాయించబెట్టిన? అంత నిరాశలో, అంత నిరుత్సాహంలో, అన్ని నష్టాలలో, భూమి మీద ఎవరికి రానటువంటి ఘోరాతి ఘోరమైన చిక్కులు శోధనలు ఎవరికైనా వచ్చాయంటే కనుక అది ఒక్క యోబుకు మాత్రమే, ఇంకెవరికి రాలే. బైబిల్ చెప్తున్నా కానీ ఈ రోజు వరకు కూడా, రైట్, ఈ రోజు వరకు కూడా ఆయనకు వచ్చినంత నిరాశ, ఆయనకు వచ్చినంత నష్టము ఈ రోజు వరకు ఎవరికి వచ్చిందో. అక్కయ్య తల్లి, ఆ దైవజనుడు అలాంటి బాధలో, అలాంటి సంక్షోభంలో భూమి మీద ఎంత దైవజనుడైనా ఏమంటారు తెలిసిన, ప్రభువా నాకెందుకు ఎదురైంది పరిస్థితి, నాకెందుకు వచ్చింది శోధన, నాకే ఎందుకు రావాలి? ఎవరైనా అడుగుతారు ఈ ప్రశ్నగా, నేను తట్టుకోలేనయ్యా. ఎన్నిసార్లు అని ఉంటావు, ఎన్నిసార్లు నేను ఉంటాను. కొన్నిసార్లు మనుషులు బాధిస్తుంటే నేను, కొన్నిసార్లు బిగిసిన నన్ను ఎక్కువ మంది బాధించేవారు. నన్ను గురించి ఎవరెవరో ఎక్కడెక్కడికో మాట్లాడినప్పుడు, ఆ మాట వినబడినప్పుడు అనిపిస్తుంది, ప్రభు నేను ఏం చేయమంటావు ప్రభువా, నేను ఈ భరించలేను ప్రభు అంటే ప్రభు అంటాడు, నిన్ను సేవకు వాళ్ళు ఎన్నుకున్నారా, నేను అనుకున్నానా? వాళ్ళు ఏర్పరుచుకున్నారా, నేను ఏర్పరుచుకున్నానా? ఇంతవరకు నేను వాడుకున్నది వాళ్ళ నేనా? ప్రభు వాళ్ళు ఎందుకు వాడుకుంటా? నువ్వే కదా. అయితే వాళ్ళ గురించి నాకు ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళ గురించి నీకు బాధించిన వాళ్ళు, నీ గురించి దుర్భాషలాడిన వాళ్ళు, నీ కీడు చేసిన వాళ్ళు, నీకు అపరాధి, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నా గురించి మాట్లాడు. నువ్వు బాధించినప్పుడు నా గురించి అయితే నష్టాన్ని చెప్తావు ప్రభు. బాధించిన వాళ్ళ గురించి ఏం చెప్తావు? ప్రభు తెలిసిన కీప్ సైలెన్స్, మౌనమైపో. యుద్ధము యెహోవాదే, పగ తీర్చుకొనుట నా పని. అనేకసార్లు ప్రభు మాట గుర్తు తెచ్చినప్పుడు తెలుసండి, కొన్నిసార్లు మేము కూడా నిరాశపడతాం, కొన్నిసార్లు అకస్మాత్తుగా, కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిపోతాం. ఎవరైనా బాధించే మాట అన్నప్పుడు, ఎవరైనా కొంచెం నష్టపెట్టినప్పుడు, లేదా ఏదైనా వినకూడదు ఏదైనా విన్నప్పుడు, కొన్నిసార్లు శరీరం బలహీనమైపోయి మనసులోకి లేదని పరిస్థితుల్లో ప్రభువా ఏం చేయమంటావు ప్రభువా? ప్రభు అంటాడు, ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను బలపరచలేదా? ఇన్ని సంవత్సరాలు నేను నీకు తోడై ఉండలేదా? ఇన్ని శోధనలు, ఇన్ని ఇబ్బందులు, ఇంతమంది గాయపెట్టినప్పుడు నీ ప్రక్కనే నిలబడ్డాను కదా. నా కృపను ఎప్పుడైనా నీకు దూరం చేసినానా? ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు? కానీ మనుషులుగా కొన్నిసార్లు మనం భరించడం చాలా కష్టం. ఇచ్చిన మాటనండి, ఈ 1 నిమిషాలమ్మా, ఈ చిన్న మాటనండి. అంత బాధలో యోగు, నేను అనుకుంటాను యోగు స్థానంలో నాలుగు ఉంటే కనుక పిచ్చెక్కేస్తుంది, మెంటల్ వచ్చేస్తుంది. ఇది నిజమండి. యోగు స్థానంలో ఉంటే కనుక నీ మానసికంగా దారి తప్పేసి మెంటల్ ఆసుపత్రిలో చేరుకునే వ్యక్తులేమో. ఎందుకంటే తెలుసునా, 10 మంది బిడ్డలు ఒకేసారి చనిపోయినప్పుడు, ఒకే రోజు 7 కొడుకులు, 3 కూతుళ్ళు సమాధులు లైన్గా చేశాడు ఆయన. 10 మంది పిల్లల సమాధులు లైన్గా పెట్టాడు ఆయన. యోగు సమాధి చేశాక ఆ పిల్లల సమాధి నుంచి వచ్చినాక గుండె చెదిరిపోయి పిచ్చెక్కిపోయిండేమో. కరోనా టైంలో ఒక దైవజనుడు ఆయన భార్య ఇద్దరు ఒకేసారి కరోనాకి ఎఫెక్ట్ అయిపోయి ఇద్దరు హాస్పిటల్ ఇద్దరు ఒకేసారి చనిపోయారు. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు, ఎవరిస్తారు పిల్లలు, హై స్కూల్ చదువుతున్న చిన్న పిల్లలు. వాళ్ళకి సేవ అన్నది అప్పటికే వాళ్ళు చాలా సంస్థలు ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి. అమ్మ ఒకేసారి చనిపోతే, మరణిస్తే ఈ పిల్లలు సమాధికి వెళ్ళడం కూడా లేదు. మాస్క్ పెట్టుకొని దగ్గరికి వెళ్ళి అమ్మ శవం మీద పడి, నాన్న శవం మీద పడి ఏడడానికి కూడా ఈ పిల్లలకి అవకాశం లేదు. పెద్దనుకున్న పిల్లలకి పిచ్చి కూర్చుందేమో. ఎందుకంటే నాన్న చనిపోయి అమ్మ చనిపోయి నాన్న ఏదో కాస్త కొంచెం
ఒకే రోజున వాళ్ళు సమాధి చేసే పరిస్థితి వస్తే కనుక ఆ పిల్లల పరిస్థితి ఎంత ఘోరం ఉంటుందో ఊహించండి. పిల్లగా అలాంటి సమయాల్లో అలాంటి పరిస్థితుల్లో దేవుడు యోబుకి ఇచ్చిన ఆ కృప, దేవుడు యోబును దర్శించినాడు. 41 అధ్యాయంలో యోబును దేవుడు దర్శించిన అధ్యాయాలు ఉన్నాయి. దేవుడు యోబును దర్శించినాడు అన్నమాట. ప్రభువు దర్శించిన సమయం. మరోసారి చెప్పండి అన్నమాట, ప్రభువు దర్శించిన సమయం. ఈ మాటని నువ్వు పరలోకంలో అడుగు పెట్టాలంటే నువ్వు భూమి ఉండగానే ప్రభువు దర్శనము చూడాలి. ఒకవేళ ప్రభువుని దర్శించకపోతే, దేవుని దర్శనం దాటకపోతే నువ్వు బాప్తిస్మం నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు రక్షణ పొందామని చెప్పుకుంటున్నా, బాప్తిస్మం చెప్పుకుంటున్నా, నువ్వు దేవుడి రాజ్యానికి ఎంత వెళ్ళవాలంటే జాగ్రత్త. దేవుడు మనుషులందరినీ దర్శించే దేవుడు. పూర్వకాలమున నానా విధములుగా నానా సమయంలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ప్రస్తుతముందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు సేవకులు అంటారు, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఇంకో చెప్పనా, వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు, పక్కన పెట్టేసి ఇంటికిపోయావు. కానీ కొన్నిసార్లు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడతాడు. దర్శనంలో ప్రభు, కలలో ప్రభు మాట్లాడతాడు, నిద్రపోతున్నాడు ప్రభు మాట్లాడతాడు. వా, దేవుడిని దర్శించిన సమయము. చాలాసార్లు మాట చెప్తాను కదా, చిన్న దర్శనం చెప్పడం, మీకు ఒక భయంకరమైన దర్శనం చెప్పడం. నేను తణుకులో డిగ్రీ ఫైనల్ చదువుతున్న రోజులై తణుకు పాత్రలో పాత్ర దైవజనుడు, నాకు చాలా ఇష్టమైన దైవజనుడు ఆయన. సాయంకాలం మాటలు 4:30 ప్రాంతంలో ఆయన ఇల్లు చిన్న డాబా, ఎదురుగుండా పెద్ద డాబా ఉంది. నేను ఆయన, ఆ సాధకుడు, ఇంకొంతమంది 2-3 తమ్ముళ్ళు, 5 కలిసి మేడపైకి వెళ్ళిపోయి చక్కగా బరకాలు వేసి కూర్చొని కొన్నిసార్లు కొత్త పాటలు వినిపించుకోవడము, లేదా మోకరించి ప్రార్థన చేసుకోవడము, లేకపోతే సేవ గురించి అయ్యి మాట్లాడుకోవడం చేసేవాళ్ళవి. ఒకరోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో చల్లని పూట పైకి ఎక్కినాము. ఆ సేవకుడు మా కింద కూర్చున్నాడు. ఆయన నాకు కూడా 4 ఎవరొస్తులు ఉన్నాను, కూర్చున్నాను. నేను ఏం చేశానంటే, అందులో కాలేజీలో రికార్డ్స్ రాసి ల్యాబ్లో, కెమిస్ట్రీ ల్యాబ్లో, ఫిజిక్స్ ల్యాబ్లో నిలబడి కష్టమైపోయి అక్కడికి వచ్చి నేను చాక్ మీద నడుము వాల్చి ఉన్నాను. ఫస్ట్ సేవకుడు ఉన్నాడు, కూర్చున్నాను. నేను జారపడి అలా నిద్రలోకి వెళ్ళిపోయాను. వాళ్ళు ఏం చేశారంటే, నిద్రలోకి వెళ్ళిపోయినాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచి వెళ్ళిపోయినారు. దాదాపు 6 అవుతుందేమో, సాయంత్రం 6:30 అవుతుందేమో. నాకు ఆ నిద్రపోతున్నప్పుడు ప్రభు ఒక దర్శనం ప్రభు చూపిస్తున్నాడు. వినండి, నాతో స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. దేవుని స్వరము స్పష్టంగా విన్నాను. నేను ప్రభు నాతో విన్నాను. అంత డీప్ స్లీప్ లో నేను జనరల్గా కాలేజీలో ఉన్నప్పుడు ఏంటంటే, మాకు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ రికార్డ్స్ చాలా ఇష్టం. మేము తట్టుకుని హోల్ నైట్ అంతా కూర్చొని తలుపులో పాత రూమ్ ఉండేది. నేను అక్కడ మా రూమ్ దగ్గర ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. అంటే ఒక మంచి డయాగ్రఫీ వేస్తాడు, మంచి ఆర్టిస్ట్ పెయింటర్ అనమాట. అతని డబ్బులు పిలిపించి కొన్ని బాటనీ కానీ జువాలజీ రికార్డ్స్ అందరూ ఇచ్చేవాడి. ఎందుకంటే టైం సరిపోయేది కదా నాకు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే కష్టమైపోయేది నాకు. మేము రాత్రి 2-3 వరకు రికార్డ్స్ రాసి అతను కూడా సాయం తీసుకోవడానికి డబ్బులు ఇచ్చి పని చేయించేవాడిని. నేను కెమిస్ట్రీ, ఫిజిక్స్ రికార్డ్స్ నేను రాసేవాడిని. నిద్రుండేది కాదు. ఆ రోజు ఆ మేడలో పడుకుని నిద్రపోయాను. అందరూ వెళ్ళిపోయినారు. అకస్మాత్తుగా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. నేను 3 సార్లు ప్రభు స్వరం విన్నాను.
3 సార్లు ప్రభు విన్నాను. ఒకేసారి ఉలిక్కిపడి లేచాను. నా దగ్గర బైబిల్ లేదు. ఎందుకంటే ఒకటి సత్తా సిట్టింగ్ వెళ్ళాను, ప్రార్థన కాదు కదా, ఒకటి కూర్చోడానికి వెళ్ళాను. నేను కింద నా జోడు వేసుకున్నాను. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కబకి వెళ్ళిపోయి దైవజనుడు కింద ఉన్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాను. నేను అన్న ఒకసారి ఆగండి, ఒకసారి బైబిల్ ఉన్నది. ఏమైంది అన్నాడు. అంటే నేను దేవుని స్వరం విన్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం దేవుని స్వరం విన్నాను అని నేను చెప్పిన సేవకుడితో. ఆయన వెంటనే బైబిల్ తెరిచి చూశాడు. దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో మాట విచిత్రం ఏంటంటే, అక్కడ చదివినప్పుడు ఏముంది చూడండి, మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మెట కొట్టినవి ఆయను అన్నాడు. అదే మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మెట కొట్టినవాయును. అది భయంకరమైన వచనం. అది భయంకరమైన రాబోయే శాపం, రాబోయే ఉగ్రత. మీ వస్త్రములు చెడిపోయి, మీ ధనము చెడిపోయింది, మీ వస్త్రాలు చిమ్మెట్లు కొట్టేసినాయి. ఆ మాటనప్పుడు హడెత్తిపోయాను నేను. ఆయన నన్ను ఏంటండి ప్రభు స్వరం పడింది అన్నాను. అడిగితే కనుక ఆయన నడుపుతారు, మీకేదో మీరేదో కీడులో పడబోతున్నారు, మీ ఇంట్లో నష్టం రాబోతుంది, మీకేదో జరుగుతుంది అంటే కనుక నేను అన్నాను, లేదు ఇది మా గురించి కాదు, ఇది నా గురించి కాదు, ఇది బా గురించి కాదు. నేను ఆ సేవకుడికి మాట్లాడలేదు. నేను విడుదల చేస్తున్నాను. నా రూమ్ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఏంది ప్రభా ఆ వచనము, నేను ఏ సేవకుడి దగ్గర ఉన్నానో ఆ సేవకుడి కుటుంబాన్ని గురించి వచ్చిన కళ దర్శనం స్వరమాని. నేను ఏ దైవజనుడి దగ్గర ఉన్నానో ఆ దైవజనుడు వచ్చిన కళది. మీ ధనము చెడిపోయింది, మీ వస్త్రాలు చిమ్మెట్లు గుట్టు అయిపోయినాయి. మీరు నమ్ముతారండి, తర్వాత కొన్ని వారాలు కొన్ని నెలల తర్వాత ఆ దైవజనుడు కొన్ని శోభంలో పడ్డాడు. ఆ దైవజనురాలు కొన్ని ఇబ్బందుల్లో పడింది. వారి పిల్లలు భయంకర ఇబ్బందుల్లో పడ్డారు. వాళ్ళిద్దరూ భార్య భర్తలిద్దరూ ఘోరంగా దెబ్బలాడుకుని రోడ్లకి ఇస్తున్నారు. భయంకరంగా కలహపడడం ప్రారంభించినారు. ఈ సేవకుడు తన ఇంటి వాళ్ళతో, తన భార్యతో భయంకరమైన కలహపడడం ప్రారంభించాడు. నేను ఒక రోజున ఊరికి వెళ్ళేటప్పటికి భార్య భర్తలిద్దరూ భయంకరంగా తిట్టుకుంటున్నారు. భర్తతో సమానంగా భార్య దెబ్బలాడుతుంది, భార్యతో సమానంగా భర్త దెబ్బలాడు అరుచుకుంటున్నారు. ఆ వీధంతా కనబడుతుంది. నేను మోటార్ బైక్ బయట స్టాండ్ వేసి లోపలికి వెళ్ళి నేను సేవకుడితో అన్నాను, అన్నయ్య ఆగండి అన్నయ్య, అయ్యా తప్ప ఆగండి, ఆయన కీలిగా రాకండి, ఆవిడ చూడండి ఏం చేస్తున్నావు. నేను ఆవిడ దగ్గర అక్క ఆగుతండి, ఆయనతో అన్నాడు, అందరూ వింటున్నారు ఆగంటే కనుక ఆయన తెలిసిన తమ్ముడు మీకేం తెలుసు, ఈయన ఎంత బాధపడుతున్నావు. ఇద్దరు కొట్టాలపడటం ప్రారంభించారు. మీ ధనము చెడిపోయింది, మీ వస్త్రములో చిమ్మెట కుట్టడలో ఆయన అయిపోయినాయి. మీకు తెలుసునండి, చిమ్మెటే కొట్టేసింది, వాళ్ళ ధనమే పాడైపోయింది. దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడతాడు, కొన్నిసార్లు ప్రభు మనం దర్శిస్తాడు, అనేక సార్లు ఎదురు వాళ్ళ గురించి ప్రభు దర్శిస్తాడు, కొన్నిసార్లు మన గురించి ప్రభు మనం దర్శిస్తాడు. నిజమైన దర్శనం అంటే అది నెరవేరి తీరుద్ది. దేవుడిని దర్శించాలని కోరుకో. ఈ చూడమాట ఒక్కసారి చూడు, ప్రభువా శోధనలో ఉన్నాను, నువ్వు దర్శించు. ఎందుకు అడగొద్దేముంది, దేవా నా జీవితంలో పోరాటాలు ఉన్నాయి, నువ్వు దర్శించు. Why don't you shout out? Shout to the Lord. ఎందుకు కేకలేవు, ప్రభువా నా ఆరోగ్యం పాడైపోయింది, నన్ను దర్శించు, నా బిడ్డలు పాడైపోయినారు, నా కుటుంబాన్ని దర్శించు. దేవుడు దర్శించాలని నువ్వు కోరుకుంటే అద్భుతాలు తర్వాత అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని దర్శనము నీకు దొరకకపోతే గనక, దేవుడు దర్శించకపోతే గనక అది తప్పే. ప్రభు తప్పకుండా నీతో మాట్లాడతాడు. ఈ మధ్య బాధలో ఉన్నావా, వ్యాధితో మనసు మీద ఉన్నావా, ఈరోజు చెప్పిన డబ్బులు లేవా, ఏదో చుట్టూ శత్రువులు అయిపోయినారా, నీ మనసు బాధిస్తుందా, మనసులో రకరకాల సమస్యలు కలుగుతున్నావా, దేవుడు దర్శించాలని కోరుకో. ఒక్కసారి ప్రభు నిన్ను దర్శిస్తే అన్ని మాయమైపోతాయి, అన్ని మాయమైపోతాయి. దేవుడు దర్శిస్తే పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒక్క అబ్రహామును దేవుడు దర్శించాడు. దేవుడు తరాలకు దేవుడు దీవెనగా చేశాడు. ఒక్క సౌలును దమస్కులో దేవుడు దర్శించాడు. సౌలు పౌలుగా మారి
ఆ పౌలు ఎంతో అద్భుతమైన వ్యక్తిగా ఈనాటికి ప్రపంచమంతటికి పౌలు పత్రికలు, పౌలు మాదిరి, పౌలు సాక్ష్యము, పౌలు పరిచర్య, పౌలు జ్ఞానము, పౌలు వర్తమానాలు అన్ని రోమ పత్రిక మొదలుకొని, కొరింథీ పత్రిక మొదలుకొని, తిమోతి పత్రిక వరకు, హెబ్రీ పత్రిక వరకు పౌలు ఆత్మీయ సందేశాలు ఒక్క సౌలును దేవుడు దర్శించాడు. దేవుడు పౌలుగా మార్చి అద్భుతాలు చేస్తున్నాడు. అదే దేవుడు నిన్ను దర్శించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు దర్శించడానికి మంచి హృదయం, మంచి మనస్సు, మంచి అంతరంగం. లోపల నాలో కపటం లేదు, నాలో ఎవరి మీద ఏమీ లేదు, నా మనస్సు స్వచ్ఛమైంది ప్రభు. నా అంతరంగంలో ఏది లేదు, మనం ఉన్నది. దేవుడి దగ్గర నిలబడి ప్రభు దర్శించడానికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటే, ప్రభు నిన్ను దర్శించడానికి నువ్వు ఇష్టమైన వ్యక్తిగా ఉంటే, ఇంటికి తర్వాత ప్రభుత్వం మాట్లాడు. ఈ రాత్రి తెల్లారకుండా ప్రభుత్వం మాట్లాడతాడు. కొన్నిసారి చెప్పాను, ప్రభు నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు చూడు, ప్రభు నేను ఎక్కడికి వెళ్ళమన్నాడు, ప్రభు కొన్నిసారి ఏదో చేయమంటున్నాడు చూడు. నీ స్థితిని మార్చడానికో, నీ కుటుంబంలో అద్భుతం చేయడానికో, నీ వ్యక్తిగత అద్భుతం, ప్రభు నేను ఎక్కడికో వెళ్ళమన్నాడు చూడు, ప్రభు నేను చేయమన్నాడు చూడు. నువ్వు వెండమలేదో. కొన్నిసార్లు ప్రభు ఎక్కడికి వెళ్ళి దేవుడు సమాధానం పడమంటాడు, కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళి క్షమాపణ అడగమంటాడు, కొన్నిసార్లు దేవుడు రాజీ పడమంటాడు, కొన్నిసార్లు దేవుడు నిన్ను ఎక్కడికో వెళ్ళి ఎవరితో ఏదో పంచుకోమంటాడు. మా జీవితాల్లో కొన్నిసార్లు ప్రభు దర్శించిన సమయం, ప్రభు మాట్లాడిన సమయం, ప్రభు స్వరం వినిపించిన సమయం, కొన్నిసార్లు ప్రభు ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇది వద్దు అది వద్దు. కొన్నిసార్లు ప్రభు మనస్సాక్షి ద్వారా ప్రభు మాట్లాడతాడు, అంతరంగం ద్వారా ప్రభు మాట్లాడతాడు. ఒక పాస్టర్ గారు నన్ను వాళ్ళ అమ్మాయి బర్త్డేకి పిలిచాడు, మీటింగ్కి. బర్త్డేకి ప్రభు పిలిచాడు. అదే విషయంలో నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట, చాలాసార్లు చెప్తాను. ప్రభువు దర్శించు సమయం అంతా చూసావా. ఒక దర్శనుడు నన్ను రాత్రి మీటింగ్ పిలిచాడు కొయ్యలగూడలో. ఒక సేవకుడు వాళ్ళ అమ్మాయి బర్త్డే. నేను ఆ రాత్రి పంగిడిలో వాక్యం చెప్పాలి, పంగిడిలో మీటింగ్స్ వాక్యం చెప్పాలి, పంగిడిలో వాక్యం చెప్పాలి. ఆయన కొయ్యలగూడు బర్త్డే అన్నాడు. నేను అన్నాను, నాన్న ఫాస్టర్ గారు నేను పంగిడి వెళ్ళాలి, రాత్రి పంగిడిలో వాక్యం సభ జరుగుతున్నాయి, 2 రాత్రులు వస్తానని చెప్పాను, వాక్యం చెప్పాలి, నన్ను వదిలేయంటే కనుక ఆయన అన్నాడు, అన్నా పరిచయం అన్న పన్నులో మీకు 9:30 టైం ఇవ్వడం, మేము 7కి ప్రార్థన పెట్టేస్తాము, రాగానే పాట పాడి మీరు కరెక్ట్ వాక్యం చెప్పి మా పాపతో ఫస్ట్ బర్త్డే కేక్ కట్ చేసి కొయ్యలగూడు నుంచి హైవేలో పడి గని వెళ్ళిపోవచ్చు, మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. నేను బలవంతం చేసినాడు. సరే వస్తాను అన్నాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఉదయం కాలేజీ ప్రభు మాట్లాడుతున్నాడు, వద్దు వెళ్ళబోక ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మానేద్దాం అనుకున్నాను, మొండితనాన్ని మానేద్దాం అనుకున్నాను. అయితే ఆయన మధ్యాహ్నం ఫోన్ చేయడం ప్రారంభించాడు. అన్నా అందరికీ చెప్పానన్నా మీరు వస్తున్నారని, మీకోసం ఎదురు చూస్తామన్నా, మీరు పని చేయండి అన్నా, 5కి బయలుదేరిపోండి అన్నా, మీరు వచ్చేసి ఇక్కడ 6-7 వరకు ఉంటే కనుక మీరు మొదట కేక్ కట్ చేసుకుని వెళ్ళిపోదు, సభలకు వెళ్ళిపోదు. కానీ నేను రావాలా నన్ను వదిలేయకూడదండి అన్న, అందరికీ చెప్పానన్నా, మీరు పొరపాటును మానకండి అన్నా. పిల్లరా నేను బైక్ ఎక్కాను, అప్పుడు నాకు కారు లేదు, బైక్ ఎక్కినాను, తణుకు హైవేకి వెళ్ళాను. దోమ రోడ్లోకి వెళ్తున్నప్పుడు మనసు అంతరంగంతో ప్రభు మాట్లాడుతున్నాడు, వెళ్ళొద్దు. నేను రోడ్డు పక్కన బండి ఆపేసి మానేద్దామని 5 నిమిషాలు ఆపాను. ఈ లోపల నా జేబులో ఫోన్ రింగ్ అవుతుంది. ఇప్పుడు ఫోన్లు జేబులు వచ్చేస్తున్నాయి కదా. ఇంతకుముందు ఇంట్లో ల్యాండ్ ఫోన్లు గొడవే లేదు. ఇప్పుడు ఫోన్ జేబులు వచ్చేస్తున్నారు, అందరూ ఎక్కడ పడాలి ఫోన్ చేస్తున్నారు. ఏమైందంటే ఫోన్ రింగ్ అయింది, ఫోన్ ఎత్తున్నాను, అన్న బయలుదేరారా, 6 అయిపోయింది బయలుదేరాను కదా. దాంట్లో ఇప్పుడే తణుకు దాటాను అన్న, స్లోగా రేటన్నా 7ంటికల్ వచ్చి ఇక్కడ ఎక్కడో కోయిలు 4 నుంచి మోటార్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ కోయిలు బలవంతంగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఉన్నారు, కొంచెం చేరున్నారు, ప్రార్థన చేసినాను, చిన్న వర్తమానం చెప్పినాను, దేవుడికి తీసుకొచ్చినాను, కేక్ కట్ చేసినాను. ఏవో మోటార్ బైక్లు కొడితే అన్న లోపల కొంచెం భోజేసేదాన్ని ఊళ్ళకి కానీ భోజన సంగతి అక్కడ ఇప్పుడెక్కడ భోజనం అక్కడ వాక్యం చెప్పలేదు అని చెప్పి ప్రార్థన చేసి మోటార్ బైక్కి వెళ్ళిపోతున్నాను. మీకు తెలుసునండి, దేవుడు దర్శించినప్పుడు
లోబడకపోతే, దేవుడు వద్దన్నప్పుడు వెళితే, దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళకపోతే, దేవుడు వద్దు మానేటప్పుడు మానకపోతే కనుక జరిగే నష్టము. మొదటి వెళుతూ అవతల ఫోన్ రింగ్ అయిపోతుంది పని నుంచి. ఆయన అన్నా ఎక్కడున్నారు పాట అయిపోతుంది, వాక్యం టైం అయిపోతుంది, రండి అంటే కనుక స్పీడ్కి వెళుతున్నప్పుడు నా ఎదురున్న రోడ్డు మీద, అది రోడ్డు బాగుందని పెద్ద గుంటలో పడి నా బైక్ ఎక్కడో ఎగిరిపడింది, నేను ఎక్కడో ఎగిరిపడ్డాను. మీకు తెలుసు, జేబులో సెల్ ఫోన్ పడిపోయింది, జేబులో కాగితాలు డబ్బులు ఎక్కడో పడిపోయింది, నా మోటార్ బైక్ ఇంజిన్ ఆగిపోయింది. అది కట్టిగా చీకటి, హైవే కట్టిగా చీకటి. నా గుళ్ళంతా కంకర, మోకాళ్ళ దగ్గర అన్ని కొట్టుకుపోయినాయి, చేతుల దగ్గర ఎన్ని కొట్టుకుపోయినాయి. అంటే ఇక్కడ కాలం బోర్డు దిగింది, కాలం బోర్డు చాలా భయంకర పరిస్థితి. నా తలంతా కంకర రోడ్డు కంకర కమ్మేసింది. పిల్లల ఆ చీకట్లో మొదట నా సెల్ ఫోన్ ఎక్కడుందో వెతుక్కుంటూ ప్రారంభించాను. అలా చేతులతో వెతుకుతుంటే కనుక నా సెల్ ఫోన్, దాంట్లో సెల్ ఫోన్స్ టార్చ్ లైట్ ఆన్ చేసి అన్ని వెతుక్కున్నాను, కాగితాలన్నీ జేబులు పెట్టుకున్నాను, మోటార్ బైక్ తీసుకున్నాను. మోటార్ బైక్ క్లాస్ స్టార్ట్ చేయడం కష్టం, ఒళ్ళు ఇక్కడ నుంచి రక్తం కాదుతుంది మోకాళ్ళ దగ్గర నుంచి. ఫ్యాంట్ అంతా చిక్కుపోయింది, 2 మోకాలు చిక్కుపోయినాయి, 2 మోకాలు షర్ట్ చిక్కుపోయింది, తలంతా కంకర, ముఖమంతా కంకర, చెవులకు ముక్కులకు నోట్లు కంకర వెళ్ళిపోయింది, ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. అక్కడ వాక్యం చెప్పాలి నేను. మోటార్ బైక్ స్టార్ట్ చేయడం కష్టమైంది, మెల్లిగా స్టార్ట్ అయింది. నా దగ్గర వాటర్ బాటిల్ లేదు. మెల్లిగా స్లోగా బయలుదేరి తల్లి సెంటర్కి వెళ్ళి అక్కడ మెడికల్ షాప్ ఉంది. ఒక టైంలో ట్యాబ్లెట్ కొనుక్కొని నోట్లు వేసుకొని వాటర్ బాటిల్తో మొత్తం కడుక్కొని ఇదంతా కడుక్కున్నాను. నేను తిన్న మోటార్ సైకిల్ వేసుకొని స్టేజ్ దగ్గర వెనక్కి వెళ్ళాను. నన్ను విసిరించుకుంటూ 3 వచ్చినారు మోటార్ బైక్ దగ్గరికి. ఎలా ఉంది తెలుసునండి, నేను భిక్షగాళ్ళ ఉన్నాను అక్కడ. నన్ను అన్నగడ్డ చిరుగుపోయిన బట్టలతో 3 డ్రెస్సులతో స్టేజ్ ఎక్కినాను. దేవుడు దర్శించినప్పుడు వెనకపోతే, దేవుడు మాట్లాడినప్పుడు వినకపోతే దెబ్బలకు కారణం అదే. దేవుడు వద్దన్నప్పుడు అవతల బాధపడిన మానేశారు. దేవుడు వెళ్ళమన్నప్పుడు వాళ్ళు వద్దన్న వెళ్ళి తీరాలి. దేవుని స్వరానికి లోపడకపోతే ఎన్ని నష్టాలు. స్టేజ్ ఎక్కినాను, స్టేజ్ మీద కూర్చున్నాను. ఆ టైంలో నాకు ఎవరు టీ ఇస్తే బాగుంది అనిపించింది. అంత భయంకరమైన పరిస్థితి. నా పక్కన కూర్చున్న పాస్టర్ గారు స్టేజ్ కూర్చున్నా. అన్నా ఏమైంది అన్నాడు. నాకు యాక్సిడెంట్ అయిన కదా అన్నాను. అయ్యో అనుకున్నాను. ప్రజలను చూస్తే వీళ్ళ గురించి వాక్యం చెప్తారంటే కనుక నేను ఎలా ఉన్నాను, భిక్షగా ఉన్నాను. మోకాళ్ళని కొట్టుకుపోయి భయంకరమైన పరిస్థితుల్లో నాకు. దాని ఆ రోజు రాత్రి ప్రభు విలువైన అద్భుతమైన వాక్యం బోధించడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఎంతమంది ఆ రోజు 1:2 వరకు ఎంతోమంది వచ్చి గుర్తుల గురించి ప్రార్థన చేయించుకున్నారు. పరిశుద్ధాత్ముడు అద్భుతాలు చేస్తున్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు పిలిచి నన్ను ఎక్కడ నాగరెడ్డి డాక్టర్ తీసుకెళ్ళబోయా, నాకు ముప్పులు పెట్టేసిందంటే డాక్టర్ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించుకున్నాను. ఇంజక్షన్ చేయించుకొని మెల్లిగా బయలుదేరి తడవచ్చాను. చూస్తే కనుక మీకు తెలుస్తుంది, దేవుని స్వరము విని దేవుడు వద్దన్నప్పుడు కూడా మనం లోపడకపోతే కనుక మీకు తెలుసు అన్ని శోధనలే, అన్ని నష్టాలే. నీ జీవితంలో శోధనలు ఉన్నావా? దేవుడు వద్దన్నాడు చేశావు, దేవుడు వద్దంటే వెళ్ళావు. దేవుడి స్వరం వినకుండా, దేవుని ప్రణాళిక తెలుసుకోకుండా అనేక పనులు మనం చేస్తున్నాం. అందుకే మనం ఎదగలేదు, వర్తిలేదు. ఎక్కడో ఉన్నత స్థాయిలో ఉండాలి, ఎక్కడో ఘనమైన స్థాయిలో ఉండాలి, అన్నిటిలో ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎన్నో పోగొట్టుకున్నావు. కారణం తెలుసునా? దేవుని స్వరం వినలేదు నువ్వు, దేవుని దర్శించినప్పుడు నువ్వు లోబడలేదు నువ్వు. దాని మూలంగానే ఇన్ని నష్టాలకు కారణం, ఇన్ని బాధలకు కారణం. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పిన, ఒక తమ్ముడు వచ్చి నన్ను అడిగినాడు, అన్న తాడేపల్లిగూడెంలో పెళ్లి కుదుర్చుకున్నాను, పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాను, మీరు వచ్చి అక్కడికి వచ్చి ఎంగేజ్మెంట్ చేయాలి అని చెప్పినాడు. మీకు తెలుసు అండి, నేను ఎంగేజ్మెంట్కి కూర్చున్నప్పుడు ఎదురుకుండా కూర్చున్నప్పుడు పెళ్లి కొడుకు తీసుకొచ్చి కూర్చున్నాను. పెళ్లి కొడుకు వచ్చి కూర్చుని పక్కనే కూర్చుంది. మీకు తెలుసు అండి, నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంగేజ్మెంట్ 150 మంది 200 మంది కుర్చీ వేసి కూర్చున్నారు. వాళ్ళు 100 మంది పైన హ్యాంగ్ ఆమె చూస్తున్నాను. ఆమె తల్లిని కూర్చోబెట్టినారు, కుర్చీలో కూర్చోబెట్టినారు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఆమె వేశ్య అని ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను స్తంభించుకున్నానండి. ఆ రోజు ఆశ్చర్యమైపోయింది. త్వరగా నాకెందుకబ్బా ఎంగేజ్మెంట్ ముగించేసినాను, వెళ్ళిపోతుంది, భోంచేయడం లేదని చెప్పి నా కారుకి వచ్చేసినాను. మీకు తెలుసు అండి,
తర్వాత రోజుల్లో ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయో, ఎంతమంది అబ్బాయితో అక్రమ సంబంధం ఉందో తెలిసిన తర్వాత ఆ అబ్బాయి విడుదల ఇచ్చేస్తున్నాడు. నాకు ఆ రోజు ఎంగేజ్మెంట్లో ప్రభు ఆ కళ్ళ ముందు అమ్మాయి కూర్చున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ఆమె వేశ్య అని ప్రభు నాతో మాట్లాడినాడు. అనేక సార్లు ప్రభు మనం దర్శిస్తాడు. కీడు నుంచి తప్పించడానికి, నష్టాన్ని తప్పించడానికి, నీ ప్రమాదాన్ని తప్పించడానికి, లేదా నీ పాపంలో పడిపోతావేమో, నష్టంలో పడిపోతావేమో, ఎక్కడ శోధనలో పడిపోతావు, దేవుడు తప్పించడానికి అనేక సార్లు ప్రభు నీతో మాట్లాడతాడు. పూర్వకాలం ముందు నానా విధములుగా నానా సమయములలో ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ప్రస్తుత కాలముందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. గమనించు, నీతో మాట్లాడుతున్నాడు, ఏదో చేయమంటున్నాడు, ఎవరో పలకరించమంటున్నాడు, ఎవరో బాధలో ఉన్నారు, నీ సొంత ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు కీడుని తప్పించాలి, ఎవరో స్వార్థ చెప్పమంటున్నాడు. లేకు మనం ఎంతో తెలిసిన ఆదివారం ప్రార్థన అయిపోయింది. అమ్మయ్య ఆరాధన ఇప్పుడు ఈ వారంతో వచ్చే ఆదివారం వరకు మళ్ళీ మన ప్రార్థన వెళ్ళకూడదు కనుక ఇప్పుడు వారం ఆ ప్రారంభ తిను తాగం ఈ రోజే మనకి అన్ని స్పెషల్స్ ఉంటాయి. ఈ రోజు హాయిగా బద్దలుగా తిని హాయిగా పరుగులు నిద్రపోవచ్చు. పైనుంచి ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు వినడానికి నీకు చెవులు లేవు. అందుకే వాక్యలో చెవి గలవాడు వినుగాక చెప్పడం, చెవులు గలవాడు వినుగాక. చెవులు లేవంటే ఉన్నాయి, ఈ ఉంటే ఏం ఉపయోగం? వినే మనస్సు మనకు లేదు. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ప్రభా నేను వింటాను, నన్ను దర్శించు ప్రభా, నేను లోపడతాను, నన్ను దర్శించు, నా బిడ్డను దర్శించు, నా తమ్ముడిని దర్శించు, నా చెల్లెలు నాన్నని దర్శించు, నా అక్కను దర్శించు, నా తల్లిని దర్శించు. మా సంఘంలో ఎంతో మంది ఆత్మీయులు కాదు, వారు దర్శించు ప్రభా, నువ్వు దర్శించు ప్రభా. చెప్పడం మాట, ప్రభువు దర్శించు సమయం. ఇంకొకసారి మాట, ప్రభువు దర్శించు సమయము, నన్ను దర్శించు ప్రభు అని ప్రభు పాదాల దగ్గరికి బ్రతమాడతాం. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. కృష్ణ మోకరించండి. చిన్న ప్రార్థనతో దర్శించే నీ కృపా, ఇరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచేనే చింతనుండే నీ కృపా, అంతము వరకు నడిపించునే, అంతే నీ కృపా, అంతము వరకు నడిపించునే, కృపా 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 యేసుని కృపా. ఈ మధ్య అనుభవం మనల్ని దర్శిస్తుంది. ఆయన కృప అందరూ కలిసి పడమా, నాతో కలిసి పడతారా? నిన్ను ఎదుగని రీతిగా దర్శిస్తున్నాడు. నీకు తెలియదు, గుర్తించలేకపోతున్నావు. నిన్ను దర్శించు కాలము నువ్వు ఎదుగుకుంటువి, నిన్ను ఆయనను దర్శించు కాలము నువ్వు ఎదుగుకుంటువి. ఎదుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎదుగని రీతిగా నన్ను దర్శించే
చెంతనుండే నీ కృప అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప 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 యేసుని యేసుని ఒకసారి మాట్లాడమా వెలుగుతూ మాట్లాడలేను మౌనమున్నాను ఒకసారి మీ కుడి చేయి పైకెత్తి మీ కుడి చేయి పైకెత్తి నువ్వు నన్ను దర్శించాలి నీ కృపతో నువ్వు దర్శించాలి నువ్వు దర్శించకపోతే నేనేమైపోతున్నావు నీ ఏర్పాటులో నేను ఉండాలి నీ ఎన్నికలో నేను ఉండాలి నీ ప్రణాళికలో నేను నడవాలి నీ చింతనలో నేను నడవాలి నన్ను దర్శించే నీ కృప దర్శించే
దయచేసి లేచి నిలబడండి. క్షణము నిలబడి కళ్ళు తెరవబోక నీళ్ళు తొలగిపోక దయచేసి కళ్ళు మూసుకో. ఒక క్షణము చిన్న ప్రార్థనలోకి వినిపించు. కనికరించు యేసుదేవా నీకే స్తోత్రములు. కనికరించు యేసుదేవా నీకే స్తోత్రములు. ఆదరించు ఆదుకొను నీ దివ్య సన్నిధిలో. కనికరించు యేసుదేవా నీకే స్తోత్రములు. కనికరించు యేసుదేవా నీకే స్తోత్రములు. ఆదరించు ఆదుకొను నీ దివ్య సన్నిధిలో. కనికరించు యేసుదేవా నీకే స్తోత్రములు. ఈ చీకటి లోకములో నడబడకుండా నడచుటకు. ఈ చీకటి లోకములో నడబడకుండా నడచుటకు శుద్ధాత్మను నాతో కూడా దయచేసి పంపుము. దయచేసి పంపుము. కనికరించు యేసుదేవా నీకే స్తోత్రములు. కనికరించు యేసుదేవా నీకే స్తోత్రములు. ఆదరించు ఆదుకొను నీ దివ్య సన్నిధిలో. కనికరించు యేసుదేవా నీకే స్తోత్రములు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మధ్యాహ్నము మీరు సంఘాన్ని దర్శిస్తున్నారు, ఈ కుటుంబాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడ వచ్చిన నీ కుమారుడు నీ కుమార్తెను దర్శిస్తున్నారు. మీరు దర్శనమిచ్చి మీరు మాట్లాడుతున్నారు. మీ దర్శనము మాకు దొరికినప్పుడు మేము వెలిగించబడుతున్నాము తండ్రి. మీ దర్శనము మాకు దొరికినప్పుడు భూలోకమంతటికి మేము దీవెనగా మార్చబడుతున్నాము తండ్రి. ఈ మధ్యాహ్నము నీ ప్రజలకు మీరు వాక్యం ద్వారా దర్శనమిచ్చినారు, పరిశుద్ధాత్మ ద్వారా దర్శనమిస్తున్నారు. వారిలోకి వెళ్ళినప్పుడు దర్శనము దయచేయండి. వారి దర్శనం ద్వారా వారితో మాట్లాడండి. వారు ఏమి చేయాలో ఏమి చేయకూడదు, ఏ మార్గం గుండా వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదు, ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదు నీ ప్రజలకు దర్శనమిచ్చి తెలియచే ప్రభువా. ఎంతమంది నష్టంలో ఉన్నారో, ఎంతమంది వ్యాధులలో ఉన్నారో, ఎంతమంది శోధనలో ఉన్నారో, ఎంతమంది భయంకరమైన బాధలు ఉన్నారో, రోగాలు ఉన్నారో, భయంకరమైన చిక్కులో ఉన్నారో మీరు దర్శనమిచ్చి వారి శాప
వెళ్ళగలాగా మీ తండ్రి మీకు స్తోత్రాలు. మీ బిడ్డలు తిరిగి వెళుతుండగా సమాధానంతో వారిని పంపించమని, పరలోకపు వెలుగు వారిని వెంబడి పంపించమని క్రీస్తు నాథుని మహిమ గల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.